తొట్టంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద బీడీ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. బీడీ కాలనీ సమీపంలో మళ్లీ క్వారీలకు అనుమతులు ఇవ్వాలని దరఖాస్తులు చేయడంతో కాలనీ వాసులు ఆందోళనకు గురై నిరసన నిర్వహించారు. తహసీల్దార్ భారతికి ఈ మేరకు వినతి పత్రం అందించారు. క్వారీలు క్లస్టర్ల మూలంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, కాలనీలో సౌకర్యాలు లేమని తహసీల్దార్కు వివరించి తమను ఆదుకోవాలని కోరారు. కొత్త క్వారీలు ఇవ్వద్దండి, కొత్త కోరీలు రద్దు చేయండి, కొత్త కోరీలు రద్దు చేయండి, మా ప్రాణాలు కాపాడండి, కొత్త కోరీలు రద్దు చేయండి. చాలా వచ్చాయండి. అప్పుడు అది 30-40 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ క్లోజ్ చేసేసాం. కొత్తగా ఇవన్నీ వచ్చాయి. మీరు చెప్పట్లేదు ఒకరు పబ్లిక్ వేరే, 30 మంది పబ్లిక్ వేరే. రద్దు చేయండి, కొత్త కోరీలకి పర్మిషన్ ఇవ్వకండి. జగనన్న కాలనీ ఇచ్చున్నారు, ఎస్పీ గోడాలు ఇచ్చున్నాయి. ఏదో ఉండే కోరీలతోనే మేము ఉండలేకపోతున్నాము. సరేనా, దయచేసి ప్రభుత్వం చెప్తున్నాము, కొత్త కోరీలు మాత్రం ఇవ్వకండి. మా ప్రాణాలతో చలగాలతో ఆడబాకండి. మలేరియా, టైఫాయిడ్, కామర్లు జాస్తిగా వస్తూ ఉన్నది. అది లేకుండా చూడండి, ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. తొట్టంపేట బీడీ కాలనీ మాది, నివాసం ఉండేది తొట్టంపేట బీడీ కాలనీ. దయచేసి చెప్తున్నాము, కొత్త కోరీలకి పర్మిషన్ ఇవ్వకండి, కషర్లు పెట్టబాకండి, ప్రభుత్వం కోరుకుంటున్నాము. సరేనా, గోడౌన్లు పెట్టినారు, దాన్ని మంచి చెడ్డ ఏం లేదు. ఇళ్లలో చూస్తే సాయంకాలం అయితే ఓవర్గా పురుగులు వచ్చేస్తున్నాయి. ఆ పుట్టిన పిల్లకాయలు పుట్టిస్తే జ్వరాలు వచ్చేస్తున్నాయి. దయచేసి అది కూడా ప్రభుత్వానికి లేకుండా కోరుకుంటున్నాం. టైఫాయిడ్, మలేరియా, జ్వరాలు, కామర్లు వస్తాయి. ఇంట్లో బోర్ బ్లాస్టింగ్ పెడితే సామాన్లు పడిపోతున్నాయి, స్లాబ్లు కదిలిపోతున్నాయి. సరే, అది లేకుండా చూడండి, అయిపోతా ఉంది. मंडलम बीडी कॉलोनी वो बीडी कॉलोनी क्या करते ग्लाम ब्रास्ट रखे तो जुआ को बास को छलने आ जाता, बीमार आ जाते, टाइफाइड मरे कावल्लू सोब आ जाता, घर हल जाते, घर में भी हंस सकते नहीं, रात में सोते भी कोसा टाइम क्या होता कि को हमको नींदा भी नहीं सका आते हैं। वो कॉलोनी में क्या करते हो कोरा करने का रखना नहीं है, ऐसे कोरा से हमें मरते हैं, फिर भी 90 कोरा रखना कहते हैं। वो कोरा रखे नहीं सका। देखो बड़े लोग कौन है कि उन्होंने साझेदारी दियो, हमारे गांव को अच्छा करो, तुम्हारा सवाब होता।